కొత్త కొత్త అంశాల్ని చర్చకి తీసుకురావడంలో ఎలన్ మాస్క్‌కి మించినోడు లేడు. ఇప్పుడు సరికొత్త అంశం చర్చకి తీసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళ ప్రయోగాలు అవి కూడా కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు స్టార్‌లింక్ సరదాగా అదేదో మనకి విజయవాడ, గుంటూరు బైపాస్ సర్వీస్ తరహాలో సరదాగా వాళ్ళ మెటీరియల్ తీసుకెళ్ళి అంతరిక్షంలోకెళ్ళొస్తా ఉంటది. పబ్లిక్‌ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళొస్తా ఉంటది. అలాంటిదుంది. అట్లాగే ఇదివరకు ఒకసారి మైండ్ అంటే పిచ్చెక్కినటువంటి వ్యక్తిని బాగు చేయలేము అన్నటువంటిది. లేదంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్ హెల్త్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళని ఇక బాగు చేయలేము అనుకున్నప్పుడు ఒక చిప్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళని పని చేయించొచ్చు అన్నటువంటిది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసుకుంది. జ్యుడిషియరీలో అది ఉపయోగించడం బెటర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే పర్సనల్ ఫీలింగ్స్ ఏముండదు. అప్పుడు చట్ట ప్రకారం ఏమేమి ఉన్నాయో అయ్యి అక్కడ మెన్షన్ చేస్తారు. లాయర్ గూడా అక్కర్లేదు. డైరెక్ట్‌గా ఆ కేస్‌కి సంబంధించినటువంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వగానే జడ్జి తీర్పిచ్చేస్తారు. ఏఐ జడ్జిని పెడితే గనక స్పీడ్ జస్టిస్ జరుగుతది. అదే సందర్భంలో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఉండవు. కన్వర్షన్స్, డైవర్షన్స్ ఉండవు. స్ట్రెయిట్ డెసిషన్ ఉంటుంది. ఇందులో వ్యక్తిగత ఉద్దేశాలతో చేసుకోవడానికి కూడా అంగీకారం ఉండదు గదా! అట్లాంటిది ఆలోచిస్తే బెటరేమో స్పీడీ జస్టిస్, జ్యుడిషియరీ రిఫార్మ్స్‌కి అన్నటువంటి చర్చ తీసుకొచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చర్చ కొనసాగొచ్చు.